అంతే కదా, ఏ పార్టీకైనా కార్యకర్తలే పిల్లర్లస్ ఉంటోళ్ళు. వాళ్ళు కరెక్ట్ ఉంటేనే పార్టీ పునాదులు గట్టిగా ఉంటాయి, బిల్డింగ్ నిలబడుతుంది. ఎందుకంటే పార్టీని పబ్లిక్లోకి తీసుకుపోయేది వాళ్ళే. మీటింగులు పెడితే టెంట్లు, కుర్చీలు, స్టేజీ ఏర్పాట్లు చేసేది వాళ్ళే. ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా వాళ్ళే కడతారు. మీటింగ్కి పబ్లిక్ని కూడా వాళ్ళే తీసుకొస్తారు. మా లీడర్కి ఓటేయాలి అని ఇల్లు తిరిగి ప్రచారం చేస్తారు. పార్టీ జెండాను, లీడర్ని గెలిచేదాకా భుజాల మీద మోస్తారు. అందుకే మా పార్టీ కార్యకర్తలు చాలా ఉత్తములు, క్రమశిక్షణకు మారుపేరు అని గొప్పగా చెప్తారు లీడర్లు. మరి వీళ్ళు ఎంత పద్ధతిగా ఉన్నారో మీరే చూడురి. ఏమొచ్చిందిరా నాయన, గట్ల కొట్టుకుంటున్నారు. ఆగబట్టినా ఆగుతలేరు కదా. అగో గుత్త కట్టెలు అందుకొని మళ్ళా ఇటురుకొచ్చిండ్రు. ఒక్కరిని అనగబెట్టి దంచుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ కాంగ్రెస్ కార్యకర్తల ఫైటింగ్ ఇది. ఇంతకు లొల్లెందుకైందో తెలుసునా? బిర్యానీ కోసం. చేతిలో బిర్యానీ పొట్లాలు పట్టుకొని ఉరుకుతున్నారు చూడుండ్రి. ఓ కాంగ్రెస్ పార్టీ లీడరు ఓట్ల ప్రచారం కోసం కార్యకర్తలను ఇంటికి పిలిచి మీటింగ్ పెట్టిండు. అటెనక అందరికి బిర్యానీ తిని పోమన్నాడు. ఈగేముంది, వెనక పడితే దొరకదో అనుకున్నట్టున్నారు. ఒకరినొకరు నూకేసుకునే వరకు లొల్లి పెద్దగా ఇట్లా అనుకున్నారు. పాపం బిర్రుగా బిర్యానీ తిందామనుకుంటే తన్నులు తినిపోయినరు. ఇక తమిళనాడులో ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఓవర్ యాక్షన్ చూడుండ్రి. మీటింగ్ కు పబ్లిక్ రాలే, కుర్చీలు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఫోటో కొట్టి పేపర్లు వేద్దాం అనుకుండు గీలేకరన్న. అట్లెట్లా తీస్తామని పంచాయతీ పెట్టుకొని ఫైటింగ్ చేసిండ్రు. మన తాన్నే అనుకున్నాం, దేశం అంతా ఇట్లనే ఉన్నారన్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలు.